దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. అయితే లోతు భార్య అతడు వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇది ఎప్పుడు చదివారు గుర్తుందా? నేను ఈ వాక్యం, ఈ టాపిక్ ఎప్పుడు చెప్పాను గుర్తుందా? ఒక శనివారం చెప్పా, పోయిన నెలలో ఒక శనివారం నేను చెప్పా. దాని తర్వాత మరలా చెప్పాలి, కానీ అప్పటి నుండి నేను సిద్ధపడుతున్నాను. కానీ దేవుడు నన్ను వేరే వేరే అంశాలు ప్రేరేపించడంతో మరలా వేరే వేరే అంశాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా నేను ఏదైతే సగంలో ఆఫ్ చేశానో మరి ఆ యొక్క వాక్యాన్ని ఈరోజు కంటిన్యూ చేయటానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరి వెనుక తిరుగుట వలన ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మరి ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో మనము విన్నాం. అంటే దేవుని బిడ్డలుగా ఎప్పుడు వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మరి ఆయన బిడ్డలమైన మనం మన సమయాన్ని దేవుని కొరకు కేటాయించలేనప్పుడు, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన కొరకు మనము నడవలేనప్పుడు, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన కొరకు మనము జీవించలేనప్పుడు ఏం జరుగుతుంది అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ స్థితిలో మనము వెనుకకు జారిపోవటం అనేది జరుగుతుంది, వెనుకకు పడిపోవటం అనేది జరుగుతుంది, వెనుకకు తిరిగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయాలు అంటే, వెనుదిరిగిన వారి యొక్క పరిస్థితి ఏంటి, వెనుదిరిగిన వారి యొక్క పరిస్థితి ఏంటి. ఈ చదవబడినటువంటి వచనాన్ని బట్టి ఈ వెనుదిరిగినటువంటి వారికి శిక్ష ఉన్నది అనేటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో మనము అర్థం చేసుకోవాలి. వెనుదిరిగిన వారికి ఏమని చెప్పండి? శిక్ష. ఇప్పుడు మరి మన పిల్లలు కావచ్చు, స్కూల్లో విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఒక ఆఫీసులో ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మరి చెప్పిన మాట వినకపోతే ఏముంటుంది? పనిష్మెంట్ అంటూ ఉంటుంది. ఎవరైనా సరే వారికి తగినటువంటి పనిష్మెంట్ అంటూ ఉంటూ ఉంటుంది. పిల్లలనైతే తిట్టడమో, కొట్టడమో, లేకపోతే గుంజీలు తీపించడమో, మోకాలు వేయించడమో ఇవి జరుగుతాయి. ఒకవేళ పెద్దోళ్ళనైతే కొన్నిసార్లు అయితే ఒకసారి రాయవలసినటువంటి క్వశ్చన్ని 3 సార్లు రాయండి, 5 సార్లు రాయండి. ఒకసారి నాకు గుర్తులేదు, ఎవరో కానీ 100 సార్లు రాయమన్నారంట ఒక ప్రశ్నని. 100 సార్లు అంటే పనిష్మెంట్. అది ఆలోచన చేయండి ఒకసారి. రకరకాల పనిష్మెంట్స్. ఒకవేళ ఉద్యోగస్తులను అయితే మందలించడం వన్నో, శాలరీ కట్ చేయటం వన్నో, లేకపోతే కొన్ని రోజులు సస్పెండ్ చేయటం వన్నో ఇలాగుంటూ ఉంటాయి కదా. సో ఎవరైనా సరే వారు చేయవలసినది చేయకుండా చేయమన్నది చేయనప్పుడు ఏముంటుంది? శిక్ష అనేది ఉండడం అనేది కామన్ కదా. మరి అలాగే ఈ యొక్క మరి లోతు భార్య విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకు అంటే వెనుతిరిగి చూడకూడదు అని 17వ వచనంలో స్పష్టంగా చెప్పారు. ఇదే ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనములో ఆ యొక్క విషయాన్ని వీరికి తెలియజేయడం జరిగింది. ఏమని? మీరు వెళ్ళిపోండి, వెళుతూ ఏం చేయొద్దు, వెనుతిరగకు అని వారికి చెప్పడము జరిగింది. మరి వెనుతిరగకు అని చెప్పిన తర్వాత ఏం చేయకూడదు? వెనుతిరిగి చూడకూడదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటన కనుక మనం ఆలోచన చేస్తే లోతు భార్య వెనుదిరిగింది. ఓకే, మీరు ఒక విషయాన్ని గమనించండి. వెనుదిరగటానికి గల కారణం ఏంటో నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. లోతు గురించి ఆలోచన చేస్తే నీతిమంతుడే. లోతు ఎవరు చెప్పండి? నీతిమంతుడే.
ఇప్పుడు లోతు నీతిమంతుడు, లేకపోతే దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా, ఆయనకి వాక్యానుసారముగా జీవించినటువంటి వ్యక్తే అనుకుందాం. మరి లోతు అలాంటి వ్యక్తి అయితే తన కుటుంబం కూడా ఏమై ఉండాలి? నీతిమంతులుగానే ఉండాలి. లోతు మరి తన యొక్క జీవితంలో తన యొక్క భార్య బిడ్డలతో కలిసి ఎంతకాలం మరి వారు ఆత్మీయముగా బలపడినటువంటి వారుగా ఉండి, ఎంతకాలం వారు దేవుని యొక్క మరి నియమము ప్రకారముగా వారు జీవించుంటారు. అంటే ఆత్మీయముగా వారు ఎంత ప్రార్థన పరులుగా ఉండుంటారు. అంటే ప్రార్థన చేసే విషయంలో వారు ఎక్కడో కూడా సరిగా ప్రార్థన చేయలేదు అని చెప్పడానికి కూడా అవకాశాలు లేవు. లోతు ప్రార్థన చేసినప్పుడు అతనితో పాటు లోతు భార్య, వారిద్దరితో పాటు వారి పిల్లలు కూడా ఏం చేసి ఉంటారు? ప్రార్థనలు చేసి ఉంటారు. నీతిగా మరి లోతు జీవించినప్పుడు ఆ యొక్క విషయాన్ని తన భార్య బిడ్డలు కూడా అలాగే వారు కూడా నీతిగా జీవించినటువంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు. అయితే ఇదంతా బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎట్ లాస్ట్ ఆఖరికి ఏం జరిగింది అంటే, లోతు భార్య ఏం చేసింది? దేవుని మాటను ఏం చేసింది? విధేయత చూపల, వినల, ఇంకొక మాటలో చెప్పాలంటే లోబడల, తిరస్కరించింది. ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనం చూస్తే, ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఎవరు? లోతు భార్య లోతుతో కలిసి దేవునిని ఎంత ఆరాధించినప్పటికీ ఎవరితో? లోతుతో కలిసి, లేకపోతే బిడ్డలతో కలిసి, కుటుంబముగా కలిసి ఈమె దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకోలేకపోయింది. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకోలేకపోయింది. ఈమెకి ఏం అలవాటైందో తెలుసా? లోతు భార్యకి ఏం అలవాటైందో తెలుసా? లోకము, లేకపోతే లోకములో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, ధనము కావచ్చు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అంటారు కదా, అలాంటివి ఎవరికి అలవాటైపోయినాయి? లోతు భార్యకు అలవాటైపోయినాయి. ఇక్కడ ఈ యొక్క లోతు భార్యను, వారి బిడ్డలను గురించి ఆలోచన చేస్తే అక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. దూతలు ఏం చేశారు? వారిని ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతములో, ఆ పట్టణములో ఉండనివ్వకుండా ఏం చేశారు? చాలా అంటే చాలా త్వరితగతముగా వారిని పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఎక్కడున్నారు వారు? ఎక్కడున్నారు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో లేరు. వారు ఆ ఊరిలో నుంచి బయటికి వచ్చేసారు. ఆలోచన చేయండి. ఆ ఊరిలో ఉంటే ప్రమాదం, ఆ ఊరిలో ఉంటే నశించిపోతారు, ఆ ఊరిలో ఉంటే కాలిపోతారు, కాలి బూడిదైపోతారు. కానీ వారు ఎక్కడ లేరు? ఆ ఊరిలో లేరు. అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత ఇంకొక విషయాన్ని గమనిస్తే దేవుడు వారికి ఏం చెప్పారంటే, నీవు ఇక్కడ నుండి నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, దేవుడు ఒక పర్వతానికి వెళ్ళమని చెప్తే లోతు అక్కడ రిక్వెస్ట్ చేస్తాడు, దేవునిని రిక్వెస్ట్ చేస్తాడు. ఏమని? ఆ పర్వతానికి నేను ఎక్కిపోలేను, ఒకవేళ ఎక్కి వెళ్తే చచ్చిపోతానేమో, కాబట్టి ఎదురుగుండా ఒక చిన్న ఊరుంది, ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో నా ప్రాణాన్ని ఏం చేసుకుంటాను? నేను తప్పించుకొని ఉంటాను, కాబట్టి ఆ ఊరు వెళ్ళడానికి సెలవిమ్ము అంటే దేవుడు ఏమన్నాడు? సరే, నీవు చెప్పినట్టు రీతిగా ఆ ఊరును ఏం చేయను? నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అంటాడు దేవుడు. 21వ వచనంలో ఏమన్నాడు? లోతు కోరుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని అంగీకరించి ఏం చేయనన్నాడు? నాశనము చేయను అన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే 22వ వచనం, నువ్వు త్వరపడి
అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను. సోయారు అనగా అర్థం ఏంటి? చిన్నది. లోతు సోయారుకు వచ్చినప్పుడు, లోతు ఎక్కడికి వచ్చాడు? సోయారుకు వచ్చినప్పుడు. అంటే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణములో ఉంటే ఏమైపోతారు? నశించిపోతారు. ఇప్పుడు ఆ పట్టణములో ఉండకుండా ఎక్కడికి వచ్చారు? సోయారుకు వచ్చారు. సోయారును దేవుడు ఏం చేయనన్నాడు? నాశనము చేయను అన్నాడు. అంటే వీరు ఏం తప్పించుకున్నట్టు? నాశనాన్ని తప్పించుకున్నట్టు, శిక్షను తప్పించుకున్నట్టు. ఆలోచన చేయండి. ఇక్కడ వారి యొక్క ప్రయాణము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? ప్రమాదకరమైనటువంటి ప్రాంతము నుండి క్షేమకరమైనటువంటి ప్రాంతానికి వచ్చేశారు. అంత సేఫ్ అనుకున్నారు. వచ్చేమనుకున్నారు? అంత సేఫ్ అనుకున్నారు. ఇంకా మొత్తం ఇంక ఏ ప్రాబ్లం లేదు, ఎక్కడికి వచ్చేసాం మేము? సోయారుకు వచ్చేసాం అనుకున్నారు. ఇక ఏమీ లేదు అనుకునేసరికి అక్కడ సోయారుకు వచ్చిన తరువాత దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేస్తూ ఉంటే, అక్కడ అగ్ని చేత ఆ యొక్క ప్రాంతాన్ని కాల్చివేస్తూ ఉంటే, ఆ యొక్క ప్రాంతము కాలిపోతున్నప్పుడు ఈ లోతు భార్యకు ఏంటి ఈ యొక్క పొగలు కనబడుతున్నాయి, ఏంటి ఉన్న పొలంగా ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అని ఏం చేసింది? అక్కడ వాక్యములో చదువుతాం, వెనుక నుండి తిరిగి చూచి, అయ్యో నా ఇల్లు ఏమైపోతుందో, అయ్యో నా ఆస్తి ఏమైపోతుందో, అయ్యో నేను పలానా ప్రాంతంలో పలానా డబ్బు పెట్టా, పలానా ప్రాంతంలో పలానా బంగారం పెట్టా, పలానా ప్రాంతంలో పలానా వస్తువు పెట్టా, ఏమైపోతుందో. ఎందుకంటే వాళ్ళు అవన్నీ తీసుకుని రావడానికి దేవుడు ఒప్పుకోవాలా. వెంటనే వచ్చేది బయటికి అన్ని లాక్కోసాడు బలవంతంగా. అందుకనే అవన్నీ తెచ్చుకోవడానికి అవకాశం లేదు లోతు భార్యకి. ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో ఆ యొక్క మంటలను గమనించి ఏమైపోతుందో అనే ఆందోళనతో, దాని మీద ఉన్నటువంటి ఇష్టముతో, మక్కువతో ఏం చేసింది? ఆమె వెనుదిరిగి చూసింది. ఆలోచన చేయండి. ఆమె వెనుదిరిగి చూడటం అయ్యో అనుకుందో లేదో తెలియదు, అయ్యో నా ఇల్లు అని అందలేదో తెలియదు, అయ్యో నా బంగారం అందలేదో తెలియదు. ఈ వెనక్కి తిరగడం ఆ క్షణం ఏమైపోయింది? ఆమె స్తంభం అయిపోయిందంట. ఉప్పు స్తంభం అయిపోయింది. ఆలోచన చేయండి. అరే నా భార్య రావట్లేదేంటి అని చెప్పి ఒకవేళ లోతు వెనక్కి తిరుగునుంటే, లోతు కూడా ఉప్పు స్తంభం అయిపోయేవాడేమో. మా మమ్మీ అని చెప్పేసి పిల్లలిద్దరు కూడా వెనక్కి తిరుగునుంటే వాళ్ళు కూడా ఉప్పు స్తంభం అయిపోయేదురేమో. గమనించండి. ఇక్కడ అయిపోయింది, ఇంకా మేము సేఫ్ జోన్లోకి వచ్చేసాం, మేము ఇంకా నశించిపోయేటువంటి ప్లేసులో లేం అని అనుకుంటే కాదు. మన జీవితం ఆఖరి మెట్టు వరకు, ఎక్కడి వరకు? ఆఖరి మెట్టు వరకు, ఆఖరి క్షణము వరకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, ఆయన వాక్య ప్రకారముగా మనం నడుచుకోవాలి. కానీ మధ్యలో ఎక్కడైనా ఎప్పుడైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏం పర్లేదులే, ఎలాగైనా పర్లేదులే అనేటువంటి స్థితిలోనికి ఒకవేళ మనం వస్తే గమనించండి, ఆఖరికి వచ్చిన అక్కడ ఏమైపోయే అవకాశాలు ఉన్నాయి? స్తంభమైపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ లోతు భార్య గురించి మాట్లాడుతున్నాను కాబట్టి స్తంభం అన్నాను, కానీ నా అంశం ప్రకారముగా శిక్షకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు మన పేపర్లో కొన్ని న్యూస్లు చదువుని ఉంటాం. ఇంటికి దగ్గరకు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి వారి పరిస్థితి. ఎక్కడి నుంచో వస్తున్నారంట, 500-600 కిలోమీటర్ల దూరం నుంచి. రీసెంట్గా అమలాపురం ఏరియాలో ఒక కుటుంబం కారులో వస్తున్నారు హైదరాబాద్ నుంచి. వస్తుంటే అంబాజీపేట కూడా దాటేశారంట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి 7 కిలోమీటర్ల దూరం ఉంది.
ఈయనకి నిద్ర వచ్చేస్తుంది. నైట్ మిడ్ నైట్ అయిపోయిందేమో, నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ కారులో నిద్రపోయారు ఎప్పుడో. ఈయన ఒక్కడు అలా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈయనకి నిద్ర వచ్చేస్తుంది. ఎంత నిద్ర అంటే ఇంక తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అరే 7 కిలోమీటర్లో ఉంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ తట్టుకోలేకపోతుంటే మరి క్షేమం ప్రాముఖ్యం కదా. అందుకని కారు పక్కకు ఆపి పడుకుందామని కారు పక్కకు ఆపితే వాళ్ళ భార్య ఏంటి కారు అయిపోయారు అందంట కళ్ళు తెరిచి. ఏంటి కారు అయిపోయారు అని అడిగితే ఈయన అన్నాడంట, నిద్ర వస్తుంది, చాలా తట్టుకోలేకపోతున్నాను, కళ్ళు తెరవలేకపోతున్నాను, కాసేపు పడుకున్న తర్వాత వెళ్దాం అని అన్నాడంట. ఎక్కడి వరకు వచ్చామండి, ఏ ఊరండి అంటే పలానా అంబాజీపేట కూడా దాటేసామంటే, అవునా ఇంకెంత 5 కిలోమీటర్లే కదా మన ఇల్లు, మీకు నిద్ర వస్తుందా, పర్లేదు నడపండి అందంట. ఎకరే చేస్తుందంట. అబ్బే నా వల్ల అట్లా మొహం కడుక్కోమందంట. ఆల్రెడీ 3-4 సార్లు గడిగినప్పటికీ నువ్వు పడుకుని ఉన్నావు, నీకు తెలీదు అన్నాడంట. సరే నాకు డ్రైవింగ్ వచ్చి మీరు పడుకోండి, నేను నడుపుతాను అని చెప్పి ఆవిడ కారు తీసుకుని వెళ్తుందంట. 7 కిలోమీటర్ల దూరం ఉంది, వెళ్తా ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉందనగా ఆవిడకి చీకట్లో మలుపు ఉంది. ఆ మలుపు చూసుకోక తిన్నగా పెట్టేసింది, కాలువలోకి వెళ్ళిపోయింది. కుటుంబం అందరూ చనిపోయారు. పేపర్లో వేసినటువంటి న్యూస్ చెప్తున్నాను నేను, నా సొంతగా నేను వినాది నేను చెప్పడం వల్ల. ఆలోచన చేయండి. అంత దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కంగారు ఏమైంది, కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మాట వినాలి, కొన్నిసార్లు ఏం చేయాలి, మాట వినాలి. దేవుడు చెప్పిన మాట వినక లోతు భార్య ఏమైపోయింది, ఉప్పు స్తంభమైంది. వెను తిరిగినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే వాక్యం ఏం చెప్తుంది, శిక్షకు గురైనటువంటి వారు. రెండవ పాయింట్, వెను తిరిగినటువంటి పరిస్థితి ఉంటే దాని యొక్క ప్రభావం ఏంటి అని ఆలోచన చేస్తే రూతు గ్రంథము 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం అక్కడ 15వ వచనంలో చదువుదాం చూడండి. నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడు కోడలి వెంబడి వెళ్ళమనెను. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు, నయోమి రూతుతో చెప్తుంది. ఎవరి గురించి చెప్తుంది, ఓర్పా అనేటువంటి కోడలు గురించి చెప్తున్నటువంటి మాట. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంట, తిరిగి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది, తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయెను. మోయాబు దేశమునకు వెళ్ళిపోయింది. ఈ మోయాబు దేశములో వారు అన్యజనులుగా ఉన్నారు, అన్య దేవతలను ఆరాధించువారుగా పూజించేవారుగా ఉన్నారు. అటువంటి ప్రాంతము నుండి వచ్చినటువంటి ఓర్ప అలాగే రూతు ఈ నయోమి కుటుంబంలో వారి యొక్క 2 కుమారులను పెండ్లి చేసుకున్న తర్వాత ఆ యొక్క భర్తలు చనిపోయినందుకు ఓర్ప ఏం చేసిందంట, సరే తిరిగి తన యొక్క జనుల దగ్గరికి తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. అందుకనే రూతుతో కూడా చెప్తుంది నయోమి, అమ్మ నీ తోడుకోడలు వెళ్ళిపోయింది, ఇంక నువ్వు కూడా వెళ్ళిపో. ఇప్పుడు నా వయసు అయిపోయింది, నేను ఇంకా పెళ్లి చేసుకునే పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళు పెళ్లి చేసుకునే నువ్వు ముసలిదాన్ని అయిపోతావు, ఇంకా నా వల్ల ఏం కాదు, కాబట్టి నువ్వు కూడా నీ జనాల దగ్గరికి వెళ్ళిపో అని ఒక సలహా ఇస్తే రూతు ఏం చేసింది, మాట నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతుమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, నీవు పాతి పెట్టబడును అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. రూతు తీసుకున్న నిర్ణయం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు ఓర్ప తీసుకున్న డెసిషన్, రూతు తీసుకున్న డెసిషన్
ఈ ఇద్దరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఫలితం ఏంటి, ఫలితం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, రూతు తన యొక్క పేరును ఎక్కడ లిఖించుకుంది? ఎక్కడ లిఖించుకుంది? దావీదు వంశములో లిఖించుకుంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే యేసయ్య యొక్క వంశావళిలో ఆమె పేరును లిఖించుకుంది. అవునా? మరి వార్ప ఈ వచనం తర్వాత ఆమె పేరు ఇంకా బైబిల్ ఎక్కడైనా చదువుతామా? ఎక్కడైనా ఉందా? గమనించండి. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటానంటే, వెనుతిరిగినటువంటి వారి యొక్క జీవితంలో వారు ఏం కోల్పోతారంటే దేవుని అనుగ్రహం కోల్పోతారు. ఏం కోల్పోతారు? దేవుని అనుగ్రహం కోల్పోతారు. ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను అంటిపెట్టుకుని జీవించినటువంటి వారి పరిస్థితిని కనుక ఆలోచన చేస్తే, ఉదాహరణకి రూతుని మీకు చూపించాను. యేసయ్య వంశావళిలో ఆమె తన యొక్క పేరును సంపాదించుకుంది. ఒక అన్యురాలు. ఎవరు? ఒక అన్యురాలామే అయినా సరే ఆమె యొక్క నిర్ణయాన్ని బట్టి దావీదు వంశములో ఆమె పేరును లిఖించుకుంది. కాబట్టి ఎవరైతే వెనుదిరిగినటువంటి మరి బిడులుగా ఉంటారో మరి దేవుని అనుగ్రహాన్ని కోల్పోతారు అని యొక్క వచనం ద్వారా మనం గమనించవచ్చు. అలాగే మరొక పాయింట్ చెప్తాను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. అక్కడ 17వ వచనం చూడండి. అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం చేశారు వారు? దేవునికి భయపడక మార్గంలో నీకు ఎదురుగా వచ్చి నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. చూడండి ఒకసారి. ఇక్కడ శత్రువులు ఏం చేశారంట? శత్రువులు ఏం చేశారు? హతము చేశారు. ఎవరిని? అందరినే కాదు, వెనుకనున్న వారిని. ఎవరని చెప్పండి? వెనుకనున్న వారిని. అంటే ఈ యొక్క కాంటెక్స్ట్లో, అంటే ఈ చదివినటువంటి వచనములో వెనుక ఎవరున్నారు అంటే బలహీనులుగా ఉన్నవారు, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలి అంటే అలసినప్పుడు. ఎప్పుడంటండి? అలసినప్పుడు. నిన్న చర్చ్ గ్రౌండ్లో లైట్లు బిగిస్తుంటే నేను వచ్చేసరికి నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు ఏంటండి మీ మొహం అంత నీరసంగా కనబడుతుంది అన్నారు. ఏంటండి అంత నీరసంగా కనబడుతుంది అన్నారు. అప్పుడు చెప్పా, నిన్న ఉదయం ఇంచుమించు 10:30కో ఎప్పుడో బయటికి వెళ్ళా. టిఫిన్ చేసి ఉప్మా తిని బయటికి వెళ్ళా. వెంటనే ఒక 2 గంటల లోపల వచ్చేద్దాంలే అని బయటికి వెళ్ళా. ఈ మీటింగ్స్ నిమిత్తం కొన్ని సరుకులు ఏదైతే కొనాల్సి ఉన్నాయో అవన్నీ కొనటానికి. ఇది కొని, కూరగాయలు కొని, కిరాణా కొని, అవి కొని, ఇవి కొని, ఇవన్నీ కొని ఇంటికి వచ్చేసరికి 4:30 దాటేసింది. సాయంత్రం 4:30 దాటేసింది. ఈ 4:30 దాటేసరికి మధ్యాహ్నం భోజనం చేయలేదేమో, నీరసం వచ్చేసి, నీరసం ఒకటే కాదు, నాకు షుగర్ మొత్తం డౌన్ అయిపోయింది. నా షుగర్ మొత్తం డౌన్ అయిపోయింది. ఎంత డౌన్ అయిపోయిందంటే కారు ఎక్కి కారు నడపలేని పరిస్థితి అనమాట. పోనీ ఏమైనా తిందామంటే నేను ఒక చోట 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 2 గంటలు కనీసం ఒక చిన్న బడ్డీ కొట్టు లేదు, ఓపెన్ చేసేది ఉన్నా కూడా ఓపెన్ చేసి లేదు, కొనుక్కొని తినటానికి కూడా అవకాశం లేదు. ఇంకా ఏమి లేక అలాగే ఉండిపోయా. పని అవ్వాలి ముందు, మీటింగ్ ఎక్కడ ఏది ఆటంకంగా ఉండకూడదు. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే సాయంత్రం 5 గంటలకి అప్పుడు భోజనం చేశా.
సాయంత్రం 5 గంటలకి అప్పుడు భోజనం చేశా. భోజనం చేసి కాసేపు అలాగ ఇంట్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే మళ్ళీ 6:05 టైంకి గ్రౌండ్కి వచ్చేసరికి నన్ను అంటున్నారు, ఏంటండి అంత నీరసంగా ఉన్నారు అని. గమనించండి, అలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఏమైపోద్ది? అందరూ నడిచినట్టుగా నడవలేం, అందరూ పనిచేసినట్టుగా చేయలేం. మరి ఇక్కడ వీరు కూడా ఏం చేశారంట? వారు అలసినప్పుడు వారు బలహీనమైపోయి ఏమైపోయారంట? వెనుక వెళ్ళిపోయారు, వెనుక ఉండిపోయారు. ఆ క్షణాన్ని శత్రువు గమనించి వెనుకున్న వారినందరూ ఏం చేసేసాడు? హతమార్చాడు. ఇక్కడ ఆత్మీయముగా మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితంలో బలహీనపడినప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరమైనప్పుడు శత్రువు ఏం చేస్తాడు? మనకు గమనించండి, ఆడి చేతికి చిక్కుకుంటాం మనం. వాడు మనలను పట్టుకుంటాడు. వాడి చేతిలో మనం చిక్కుకుంటే ఇంకా విడిపించుకొని బయటికి రావటం మన వల్ల కాదన్నమాట. కారణం ఏంటంటే అప్పటికే బలహీనమైపోయాం. ఇంక మన శక్తి సరిపోదు ఆత్మీయంగా బయటికి రావటానికి. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుతాం. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తా. మనందరికీ తెలిసినటువంటి ఉదాహరణ లూకా సువార్త 15వ అధ్యాయములో మరి తప్పిపోయినటువంటి కుమారుడు గురించినటువంటి మరి ఆ యొక్క మాటలు అనేక సందర్భాలలో మనం చదువుని ఉంటాం. లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. చూడండి ఒకసారి. ఇబ్బంది పడసాగి ఏమయ్యాడంట? ఇబ్బంది పడసాగి. ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి తన యొక్క ఆస్తి లేదా తనకు రావాల్సిన వాటా అవన్నీ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దాంతో ఎంజాయ్ అనుకుంటున్నాడు. ఇంకా నాకు మించినటువంటి వ్యక్తులు ఇంక ఎక్కడ ఉండరు అనుకున్నాడు. ఫుల్ ఎంజాయ్ అనుకున్నాడు. కానీ ఏం జరిగింది అక్కడ? మొత్తం అయిపోయింది. అదేంటో మూలిగే నక్క మీద తాటిబండు పడ్డట్టు అదేంటి ఇంక అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ కరువులో ఏమవుతున్నాడు? ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇక్కడ వెనుతిరిగినటువంటి వారి యొక్క జీవితంలో, ఆత్మీయముగా వెనుతిరిగినటువంటి వారి యొక్క జీవితంలో వారు ఏమవుతారంటే ఇబ్బందులకు గురి అవుతారు. ఇబ్బందులకు గురి అవుతారు. ఏ ఇబ్బంది చెప్పలేవు. ఇప్పుడు వీడికి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసా? చక్కగా రాజాలాగా బ్రతికేటువంటి వాడు పందులు మేపుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉంటే తన యొక్క పనివారు కూడా 3 పూట్ల చక్కగా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే వీడిక్కడ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు ఆత్మీయముగా మనం వెనుదిరిగినటువంటి వారుగా ఉంటే. తర్వాత ఇంకొక విషయం మనం చదువుదాం. ఇదే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో చదివితే యేసయ్య చెప్తున్న మాట, నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచేవాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఎవరు? వెనుక తట్టు చూచువారు. ఒకసారి నాగటి మీద చేయబెట్టిన తరువాత, ఒకసారి దేవుని దగ్గరకు వచ్చిన తరువాత, ఆయన బిడ్డలుగా మనం జీవించడం ప్రారంభించిన తరువాత ఏం చేయకూడదు? వెనుక తట్టు చూడకూడదు, వెనుతిరగకూడదు. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏమంటున్నాడు? వారు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఇంతకుముందు జీవితంలో ఏయో జరుగునుంటాయి, ఏయో కారణాలు ఉంటాయి, విడిచిపెట్టేదో. అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు కదా, ఏమంటారు? ఫిలిప్పీయులకు రాసిన 3వ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదివితే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను,
అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటది? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. వెనుకున్నవి ఏం చేశాడు? ఆయన మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. సో వెను తిరిగినటువంటి వారుగా ఉంటే దేవుని రాజ్యము ఉండదు అని యేసయ్య చెప్తున్నటువంటి మాట. ఇంకొక వచనం దేవుని యొక్క వాక్యంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆలోచన వచ్చండి. మరలా తిరుగనేలా. ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇక్కడ పౌలు గారు గలతీలో ఉన్నటువంటి వారికి మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఏం జరుగుతుంది అంటే, ఈ గలతీలో ఉన్నటువంటి వారందరూ చాలా మంచివారు, దేవునిలో బలంగా ఎదుగుతున్నటువంటి వారు, ఆత్మీయంగా మంచి స్థాయికి ఎదిగినటువంటి వారు. అటువంటి ఈ యొక్క గలతీలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు ఏమైంది? మీరు దేవునిని ఎరుగని వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక వారు ఏం చేస్తున్నారు? బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన మూలపాఠముల తట్టు మరల తిరుగనేలా. అంటే ఇంతకుముందు అక్కడి నుంచి వచ్చి మంచి స్థితిలోనికి వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తున్నారంట? తిరుగనేలా, మరలా తిరుగనేలా. 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కనులు ఊడిబికి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. మీ ధన్యత ఏమైంది అంటే ధన్యత కోల్పోయారు. దేవుని నుంచి వెనుదిరుగుట వలన ఏమయ్యారంట? వారు ధన్యతను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. లూకాసు సువార్త 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయం అక్కడ 25వ వచనం నుంచి మనం చదివితే, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. వెనుదిరుగుట వలన, ఆత్మీయ స్థితిలో వెనుదిరుగుట వలన ఏం జరుగుద్ది అంటే, కడపటి స్థితి ఏమవుతుందంట? మొదటి దానికంటే చెడ్డది అగును. ఒక దెయ్యాన్ని వదలగొట్టారు. ఇప్పుడు ఏమైంది? ఆ ఇల్లు ఎలాగుందంట? చక్కగా ఊడ్చి, అంటే శుభ్రం చేసి, మొత్తం నీట్గా అంతా సదిరేసి, అబ్బా ఎంత బాగుందో అనేటట్లుగా చేశారు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు ఇంట్లో పెద్దోళ్ళకి మీరు ఇల్లంతా శుభ్రం చేస్తారు, ఎక్కడికక్కడే మంచిగా క్లీన్గా పెడతారు, పెట్టి అలా ఉంటారో లేదో, స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత కాసేపటికి ఏమైపోద్ది?
ఒక సామెతవో లేకపోతే మామూలు మాట ఏదో అంటారు కదా, ఇల్లు బిగి పందిరేశారు అన్నట్టుగా ఏం చేస్తారు, ఇల్లంతా చందర వందర చేసేసి ఆ సామాను ఇక్కడ పెట్టి ఈ సామాను అక్కడ పెట్టి ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. అవునా? ఇక్కడ ఈ దెయ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత, వదలగొట్టిన తరువాత ఆ యొక్క ఇల్లు ఏమైపోయిందంట? ఇల్లు ఎలాగ ఉంది? ఖాళీగా ఊడ్చి అమర్చి చక్కగా నీట్గా ఉంది. ఇక్కడ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, దెయ్యాన్ని వదలగొట్టిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉంచకూడదు. దెయ్యాన్ని వదలగొట్టిన తర్వాత ఏం చేయకూడదు? ఇంటిని ఖాళీగా ఉంచకూడదు. దాన్ని దేంతో నింపాలి? దేవునితో నింపుకోవాలి, దేవుని ఆత్మతో నింపుకోవాలి, ఆయన వాక్యముతో నింపుకోవాలి, ఆరాధనతో నింపుకోవాలి, ఆయనను స్తుతించేటట్టుగా మన హృదయాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే మన హృదయము ఆ ప్రకారంగా ఉంటుందో ఖాళీగా ఉండదు. కాబట్టి ఎవడ మళ్ళీ వచ్చి మన ఇంట్లో తిష్ట వేయడానికి అవకాశం ఉండదు. కానీ మీరు చక్కగా నీట్గా క్లీన్గా తయారు చేసుకొని ఖాళీగా ఉంచితే వెళ్ళిన దెయ్యం ఏం చేస్తుందంట? ఇంకో 7 తీసుకొస్తుందంట. గమనించండి, ఒక దెయ్యం ఉంటేనే కొంతమంది తట్టుకోలేం, ఒక దెయ్యం పడితేనే కొంతమందిని తట్టుకోలేం. 1+7 ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 8 దెయ్యాలు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచన చేయండి. వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఊహించుకోండి సార్. అందుకనే వారి కడపట్ట స్థితి ఏమైపోతుంది? మొదటి దానికంటే చెడ్డదైపోతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఏం చేయకూడదు? వెనుకడుగు వేయకూడదు, వెనుదిరుగు చూడకూడదు, వెనుకకు మళ్ళకూడదు, వెనుకకు తిరగకూడదు. మనము ముందుకు కొనసాగుతూనే ఉండాలి, ముందుకు వెళుతూనే ఉండాలి. మన జర్నీలో ఇంకా ఆగిపోవటాలు తిరిగిపోవటాలు ఉండకూడదు. గమనించండి, ఈ సభలు ఎందుకు అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి. ఇది ఎనర్జీ టైప్ అనమాట, బూస్ట్ లాంటిది అన్నమాట. వెళ్తున్నటువంటి మనం ఒకవేళ బలహీనమైపోతూ ఉంటామేమో, నీరసించిపోతూ ఉంటామేమో, కానీ ఈ సభల వలన మరలా ఉజ్జీవింప చేసుకొని మనకి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగటానికి ఇటువంటి ప్రత్యేకమైన సభలను మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా ఏ పరిస్థితుల్లోనూ వెనుదొరకకుండా ముందు కొనసాగుదాం. అట్టి శక్తి, అట్టి కృప దేవుడు ఆయన బిడ్డలైన మనందరకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో దేవునికి వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మా జీవితంలో వెనుతిరగకుండా ముందు కొనసాగటానికి, ఒకవేళ వెనుదిరిగితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీరే కృప చూపించమని, సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము, కాపుదల నడిపి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్.